కేతిరెడ్డి ఇక్కడ దారుణంగా ఓడిపోయినారు, ఏంటి పరిస్థితి? వాడు చేసిన అరాచకాలు అట్లున్నాయి. ఎందుకు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయినాడు? వాడు దొంగలకే దొంగ. పైన వచ్చి జగన్ కూడా 11 సీట్లు కూడా రాలేదు, 11 వచ్చేదానికి కూడా చాలా కష్టపడి. అది ఆడదాం ఆంధ్రాకు ఒక టీం ఉంది, ఆ టీం ని గెలిపించారు 11 మంది ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకి మంచిగా ఆడుకోండి. ఇంకా ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినారు? అది ఓడిపోవడానికి కారణము ఫస్ట్ మా తాగుబోతులు, తర్వాత అడవులు, తర్వాత ల్యాండ్ టైటింగ్ యాక్ట్. ఓకే, మెయిన్ ఇదే. మెయిన్ మా తాగుబోతులే ఓడించింది అంతే. ధర్మాల్లో కానీ మా తాగుబోతులే కాదు. ఇప్పుడు ఏమైనా మందు మారిందా? సేమ్ మందే అన్న? నా మందు 18వ తారీఖు వరకు మారునా. 18 తర్వాత కాదు, విజయవాడ గుంటూరు ఈ సైడ్ అంతా వచ్చేసింది కదా, ఇక్కడ ఇంకా రాలేదు ఏమి? అది ఏందన్నా ఇది 9 గురాల మంది మాకు ఇచ్చినారనా? గవర్నమెంట్ అన్నా కానీ వీళ్ళు మారలేదనా? చంద్రబాబు మేము ఆ గవర్నమెంట్ మాట్లాడదు కానీ మారుతుందనేసి చెప్తున్నారు కదా. మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఏం చంద్రబాబు ఎలా చేస్తారని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు మాకు దేవుడు, ఆయన బాగా చేస్తాడు. మేము టీడీపీ నా కొడుకులమే. ఏమే మాకి ఇంతకుముందు జగన్ 5 నెలలు చాలా ఏడిపించినాడు. ఏమే మాకి మందు అయినా మాకి చాలా దారుణం జగన్ చేసినది. ఆ మందు ఒకటి బాగా ముందు మాత్రం తగిన జగన్ గెలిచు. ఇసుక బాయ, మందు బాయ. ఏమే వీడు కబ్జాలు చేయబట్టే. కాదు, కేతిరెడ్డి నన్ను దారుణంగా ఓడిపించినారని చెప్పి ఏడుస్తున్నాడు కదా వచ్చి టీవీల ముందర కూర్చొని. కంటికే వినపల్లే మనిషి. ఓడిపోయిన ధర్మాల్లో తిరగాలి కదా ఏడి. అవునవును. కాదు, ఇంత ఘోరంగా ఓడిపోయినాడు కదా, మళ్ళీ ఏమైనా పుంజుకుంటాడా కేతిరెడ్డి గాని జగన్ గాని వీళ్ళంతా? పుంజుకునే పరిస్థితి లేదనా. ఏ నెలలో పార్టీనే ఉండదు. కాదు, పైన వస్తారా? పార్టీనే ఉండదునా అంటే ఇంతకు ముందు అంటే శర్మిలా కాపాడింది, ఇప్పుడు పార్టీనే ఉండదునా? ఉండదా? వాడు జైలుకి పోతాడు, ఏమో పాదయాత్రలు జైల్లో. అభివృద్ధి ఈసారి అభివృద్ధి ఏమైనా జరుగుతుంది? అభివృద్ధి ఈసారి జరిగేది. ఇంతకు ముందు అంతా అరాచకం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఓకే ఓకే. చంద్రబాబు మంచిగా చేస్తే మళ్ళీ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన తర్వాత సీఎం నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ సీఎం మళ్ళా వచ్చేసరికి ఖచ్చితంగా అవుతాడా? పప్పు యాదవ్ లేదు లేదు, లోకేష్ కూడా మంగళగిరిలో 90,000 మెజార్టీతో గెలిచినాడు కదా, చిన్న మాట కాదు కదా. ఇప్పుడు ఇంత ముందు 150 ఓట్లతో అంత తుఫాన్ లో బారి, ఇప్పుడు 164 ఓట్లతో తుఫాన్ లో బారి. ఏమే అది తుఫాను. లోకేష్ లే, పవన్ కళ్యాణ్ లా, ఎవరు లే. పవన్ కళ్యాణ్ మళ్ళా సీఎం. అది హాస్పిటల్ కాదు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే కరెక్టే, పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయినాడు. సరేనా? ఇప్పుడు సపరేట్ అయినారంటే జగన్ కదా అడ్వాంటేజ్. జగనే ఉన్నాడు కదా, పార్టీ ఉన్నది జగన్ ఉన్నాడంటే మళ్ళీ జగన్ అడ్వాంటేజ్ అంటావు. ఎవరు చెప్పినాడు జగనే ఉన్నాడు 5 నెలల్లో. పక్కా ఖచ్చితంగా చెప్తున్నావు అయితే. నువ్వు తాగిపోతానే వాడు ఎవడని చెప్తాడు జగన్ ఉన్నాడు 5 నెలల్లో అని. ఓకే సరే, నువ్వు కానీ పోతావేం పో 1 నెలల జైలుకి. సరే సరే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు ముత్యాల. ముత్యాల.